వైసీపీలో మళ్ళీ చేరే ప్రసక్తే లేదు అని ఆర్కే అంటున్నారు. రాజకీయాల్లోనే కొనసాగుతాను కానీ మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు అని ఆర్కే అంటున్నారు. షర్మిల వెంటే నా ప్రయాణం అని ఆర్కే తేల్చి చెప్పేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాను అని మంగళగిరి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్కే చెప్తున్నారు. ఆర్కే ఆయన డిసెంబర్ 11వ తారీఖున వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, మంగళగిరి శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2 సార్లు టికెట్ విషయంలో భంగపడినప్పటికీ కాంగ్రెస్ని ఎప్పుడు వదలలేదు అని. కానీ ఇప్పుడు వైసీపీలో ఆయన 2 సార్లు గెలిచినప్పటికీ కూడా వైసీపీ పార్టీనే ఆయన వదిలేశారు. ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. షర్మిల వెంటే నా ప్రయాణం అని ఆర్కే అంటున్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని ఆర్కే అంటున్నారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ఆర్కే ఏమంటున్నారు? షర్మిలతోనే నా ప్రయాణం అంటున్న ఆర్కే మాటలను ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ఒక సంచలన వ్యాఖ్యలు ఈ రోజు ఆర్కే చేశారని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీని వీడిన తర్వాత ఆర్కే దాదాపు 15 రోజుల పైగా ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు బయటకు వచ్చి ఆయన మొత్తం కూడా వివరంగా కూలంకషంగా ఏం జరిగింది, తన రాజీనామా కారణాలేంటి, తన భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ప్రకటించేశారు. వైఎస్ కుటుంబంతో తాను ఉంటానని చెప్పాను, అంటే రాజకీయాలు ఉంటే జగన్తో ఉంటానని చెప్పాను, తర్వాత వైఎస్ కుటుంబంతోనే తాను ఉంటానని చెప్పాను, ఇప్పుడు అదే చేస్తున్నాను, వైఎస్ షర్మిలతోనే తన ప్రయాణం అని చెప్పారు. షర్మిలని కూడా తాను కలిశాను, షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే తాను నడుస్తానని కూడా సంచలన ప్రకటన అయితే ఆర్కే చేశారు. చాలా మంది గత వారం 10 రోజులుగా స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. షర్మిల వెంట ఆర్కే వెళ్ళబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల వస్తే ఆర్కే ముందు వరుసలో ఆయన జాయిన్ అవబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ రోజు ఆర్కే కుండబద్దలు కొట్టేశారు. తన మనసులో మాటలన్నీ కూడా చెప్పేశారు. వైసీపీకి సిద్ధాంతాలు లేవని కూడా చెప్పారు. ఇక్కడ 3 లైన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వైసీపీకి తనకున్న మధ్య ఉన్న గ్యాప్, రెండవది నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి, మూడవది తాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్న అంశాలు, 3 అంశాలని 3 పార్ట్లుగా విభజించి చెప్పారు. మొదటిగా మనం చూసుకుంటే కనుక వైసీపీకి సిద్ధాంతాలు ఏమని చెప్పారు. జగన్ ని నమ్మాను, నేను కుటుంబ సభ్యుడిగా ఉన్నాను, కానీ నన్ను పార్టీ మోసం చేసిందని చెప్తున్నారు. అంతేకాదు అభివృద్ధికి సంబంధించి తాను 5 సంవత్సరాల కాలంగా 1200 కోట్లు మంగళగిరి నియోజకవర్గం కోసం అడిగితే కేవలం 120 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో కూడా కొన్ని వందల సార్లు తిరిగిన తర్వాత మాత్రం ఆ నిధులు మంజూరు చేశారని చెప్పారు. సీఎం సెక్రటరీ అయిన ధనుంజయ రెడ్డికి కొన్ని వందల సార్లు మెసేజ్లు పెట్టాను, ఆయన సీఎంఓకి రమ్మనడం, మాట్లాడి పంపించడం తప్పితే ఎక్కడ నిధులు విడుదల చేయలేదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. తాను 8 కోట్ల రూపాయల వరకు దుగ్గిరాల, అదేవిధంగా మంగళగిరి, తాడేపల్లిలో 8 కోట్ల సొంత నిధులు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారని చెప్పారు. 50 ఏళ్లలో ఎవరు చేయని అభివృద్ధి నేను మంగళగిరి చేశాను, అభివృద్ధి చేసే వాళ్ళకు కూడా స్థానం లేకపోతే ఇంకా రాజకీయాలు ఎందుకు అంటూ ఆయన చాలా స్పష్టంగా వైసీపీ మీద తన బాణాలను సంధించారని చెప్పాలి. పూర్తిగా జగన్ టార్గెట్ గానే తన వ్యాఖ్యలు ఉన్నాయి. షర్మిలతోనే తన ప్రయాణం అని చెప్పేశారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితున్నాను, విధేయుడిగానే ఉంటానని కూడా మరోసారి ఆర్కే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కేసుల గురించి కూడా ఆర్కే ప్రస్తావించారు. 2014 నుంచి 19 వరకు అప్పటి అధికార పార్టీపై అనేక కేసులు వేసి న్యాయ పోరాటం చేశాను, కానీ ఈ రోజు నాకు ఆ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుర్తింపు ఇవ్వలేదు, గౌరవం లేదని కూడా ఆర్కే చెబుతున్నారు. అవసరమైతే వైసీపీ మీదైనా కేసులు వేయడానికి వెనకాడ బోనంటూ ఒక సంచలన ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు, షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు, కాబట్టి మీరు ఎలా కలుస్తారనే ప్రశ్నకు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంటే తనకి ఎలాంటి ఇబ్బంది లేదు, నేను షర్మిలతో నడవాలనుకుంటున్నాను, షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమెతోనే తన ప్రయాణం అంటూ ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు కేసులకు సంబంధించి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుని ప్రస్తుతం రాజీనామా చేశాను కాబట్టి వైసీపీకి దూరంగా ఉన్నా కాబట్టి షర్మిల త్వరలో ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నారు, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు అన్న విషయంపై క్లారిటీ ఇచ్చేసినట్టేనా? ఎందుకంటే ఆర్కే వైఎస్ కుటుంబంతో చాలా సన్నిహితులుగా ఉంటారు, షర్మిలతో కూడా ఆత్మీయంగానే ఉంటారు, వైఎస్ కుటుంబ సభ్యులతో ఆత్మీయంగానే ఉంటారు. సో వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చి షర్మిలతో నా ప్రయాణం అంటున్నారు అంటే షర్మిల త్వరలోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు అన్న విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చినట్టుగానే చూడాలా? ఖచ్చితంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలకు అవ్వడం కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రాష్ట్ర పార్టీ కూడా ఆ సందేశం వచ్చేసింది. దానికి సంబంధించిన ముహూర్తం ఇంకా
జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్కే అంటే ఇండైరెక్ట్ ఆర్కే కూడా చెప్పేశారు, షర్మిలతో తన ప్రయాణం అంటే ఖచ్చితంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాబోతుంది, పిసిసి అధ్యక్షురాలుగా కాబోతుంది, కాబట్టి ఆమెతో ప్రయాణం చేయబోతున్నారని చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీలో ఇది ఒక చర్చ కూడా నడుస్తుంది. టికెట్లు రాని వాళ్ళు, అదేవిధంగా అసంతృప్తులంతా కూడా ఒకవేళ షర్మిలకు వస్తే షర్మిల వైపుకు వెళ్లాలని చూస్తున్నారు. టీడీపీకి జనసేనలకి వెళ్లే ఆలోచన చేయని వారు మరో ఆప్షన్ కేవలం షర్మిల మాత్రం ఉంది, కాబట్టి షర్మిల కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆమె వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆర్కే మొదటిగా ఉంటానంటూ ఆయన ప్రకటన చేయడంతో చాలా మంది ఇంకా రైట్. రాజేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఆర్కే ఏం మాట్లాడారో చూద్దాం. సుమారు 9.5 సంవత్సరాల కాలం మంగళగిరి ప్రజలు, అదేవిధంగా ఆ రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరిలో గెలవటం, మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదించటం, ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 4.5 సంవత్సరాలు సుమారుగా పాలకపక్షంలో పనిచేయటం, మంగళగిరి అభివృద్ధికి ప్రజలు, అధికారులు సహకరించటం, మొన్నే చెప్పాను నేను, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాను అని చెప్పటం. ప్రధానంగా మరి ఈ రోజున చెప్పాలి అని అంటే కారణాలు అనేవి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం, ఆ కేటాయింపులు చేసేటప్పుడు నాకు తెలియదు, చాలా సంతోషించాం. ఆ రోజున 1200 రూపాయలు మంగళగిరికి అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు అని తెలియంగానే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మంగళగిరిలో నివసిస్తూ, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు మంత్రిగా ఉండి, ఏమాత్రం మంగళగిరిని పట్టించుకోకపోవటం అనేది చేయటం వల్లనే 2019 సాధారణ ఎన్నికల్లో లోకేష్ గారిని మంగళగిరి ప్రజలు ఓడించడం అనేది మనం చూసాం. అంటే మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలు ప్రకటించిన తర్వాత కరోనా టైము, ఆ టైంలో ఆర్థికంగా రాష్ట్రం అంతా కూడా ఇబ్బందులు ఉన్నాయి, వెయిట్ చేశాము. తర్వాత సుమారు 2.5 సంవత్సరాల కాలం పాటు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, అనేక సార్లు ఆయన అధికారులతోటి సమీక్షలు చేయటం, మంగళగిరి అభివృద్ధి కోసం 1200 కోట్ల రూపాయలని మరి కన్సల్టేట్ని పెట్టి ఏ పనులు చేయాలని చెప్పేసి డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది. 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేములే, ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని 500 కోట్ల రూపాయలకి కుదించటం, 500 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి 350 కోట్ల రూపాయలు కుదించటం, మళ్ళా తిరిగి 350 కోట్లని 125 కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది. అంటే చివరికి 1200 కోట్ల రూపాయల నుంచి 125 కోట్ల రూపాయలకి ఫైనల్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధి పనుల నిమిత్తం జీవో ఇచ్చి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత స్థానిక అధికారులతో కలిసి మేము టెండర్లకు వెళ్ళటం, మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరూ కూడా పైసా కూడా లంచం తీసుకోరు అని చెప్పి తెలిసినటువంటి కాంట్రాక్టర్లు టెండర్లు వేయటం. ఖచ్చితంగా చెప్పగలుగుతాను, 40-50 సంవత్సరాలుగా మంగళగిరిలో లేనటువంటి అభివృద్ధిని కేవలం సుమారు సంవత్సర కాలం లోపల మేము ఆ టెండర్ల ద్వారా పూర్తి చేయించడం జరిగింది. అయితే నిధులు విడుదల అనేది మాత్రం ఒకవైపున ఇటు కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు, తిరిగి మళ్ళా నేను సీఎంఓకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకున్నా, ఆయన ధనంజయ రెడ్డి గారికి చెప్పినా కూడా నిధులు విడుదల కాకపోవటం చాలా ఇబ్బందులకు గురి చేసింది. 1200 కోట్ల రూపాయలని 125 కోట్ల రూపాయలకు కుదించి, దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు. మీ అందరికీ తెలుసు మంగళగిరిలో ఎన్ని పనులు చేసాం ఇప్పటికే, కానీ రూపాయి కూడా నిధులు రాని పరిస్థితి.